మీనా, నీకంతా గుర్తుంది కదా? అత్తాకోడళ్ళు కలిసి ఈ గుడికొస్తే 2 పొంగళ్ళు విడివిడిగా పెట్టాలి. అందులో ఎవరి పొంగలు ముందు పొంగితే వాళ్ల రాజ్యమే ఇంట్లో జరుగుతుంది. వదిలిపెట్టకూడదు. తప్పకుండా నువ్వే గెలవాలి. అక్కా, ఏంటక్కా ఏదో పొంగల్ పోటీ అంటున్నారు? ఓడిపోకూడదక్క నువ్వు. ఇలాంటి అత్తా కోడళ్ళ పోటీలు పెట్టినప్పుడు అంతా కోడల్లే గెలవాలి. లేదనుకో నీ జుట్టు వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సైలెంట్గా ఉండవే. నీ మంచి కోసమే చెప్తున్నానక్కా. ఆవిడ మన సొంత అత్త అయినా సరే పోటీకొస్తే పోటీనే. మీనా, బంగారి, మన కులదైవాన్ని తలుచుకుని పొయ్యి వెలిగించండి. ఏంటి బావా అలా నిల్చుని గమ్మును చూస్తున్నారు? మరి ఇంకేం చేయమంటావురా? అక్కడికెళ్ళి బంగారు సిస్టర్కి హెల్ప్ చేయండి బావా. పొయ్యిలు ఊదండి, కర్ర ఎగుదోయండి. రేయ్, అదంతా తనే చూసుకుంటుందిరా. ఏంటి బావా కొంచెం కూడా రొమాంటిక్ గానే లేకుండా ఉన్నారు? వెళ్ళండి బావా. రేయ్, వెళ్ళండి బావా. నేనేం చేస్తాను? అరే నాకేం వెళ్ళి బావా. ఏంటి? అంటే నీకేమైనా హెల్ప్ చేద్దామని. పొయ్యిలో వేయడానికి పిడికల కొంచెం తీసుకురండి. ఏం మావా, ఒక 20-25 ఏళ్ళు ఉంటుందా? ఎవరికి? కోమా స్టేజ్కి వెళ్ళి మీరు ఇప్పుడే రికవర్ అయ్యి వచ్చారు కదా. అయితే ఏంట్రా, రాకూడదంటావా? చచ్చా, అలా అనటం లేదు, ఇంకా అలాగే ఉన్నారే అందుకని. ఏం మావా, 25 ఏళ్లుగా మంచం మీదే ఉన్నారు కదా. లైఫ్ని అసలు చూసిందే లేదు కదా. అవును. అయితే ఏంటి? అయితే ఏంటా, అత్త ఫీల్ అవుతూ ఉంటుంది మావా. అలా చూడండి, మీ అబ్బాయి ఎంత ఫాస్ట్గా పోయి వెలిగిస్తున్నాడు. మీరేంటిలా ఊరికే నిల్చొని చూస్తున్నారు? వెళ్ళండి మావా, మీ వైఫ్కి హెల్ప్ చేయండి. ఇదిగో చూడండి, మీకు పెళ్ళ 2 పిల్లలు కూడా పుట్టేశారు. వెళ్ళండి మావా. నేనేం హెల్ప్? సిగ్గుపడకండి మామా, వెళ్ళండి చెప్తున్నాను. వెళ్ళండి. సరే. మీనా, నేనేమైనా హెల్ప్ చేయాలా? లేదు, పర్వాలేదండి. పర్లేదు, నేను చేస్తాను. బంగారి, ఏం చేస్తున్నావు? ఇది పొంగిపోతుంది కదండి, మీరు గమ్మన ఉండండి. బంగారి, సూపర్ కదా? బంగారి, మావయ్య, పొంగల్ పెట్టే పోటీలో మా ఆవిడ గెలిచింది. సూపర్ మావయ్య, అంతా మీ వల్లే. మీ ఆవిడికి మీరు ఓవర్గా సపోర్ట్ చేస్తున్నారు. నీకెందుకు? మీ ఆయన నీకు హెల్ప్ చేశాడు కదా.
అదే విధంగా మా ఆయన నాకు హెల్ప్ చేశారు. నీకెందుకు కుళ్ళు? రవి, ఈ ఊరికి మీరు అప్పుడప్పుడు వస్తూ ఉన్నారా? ఆ, ఆ, చిన్న వయసులో ఎంత కాదన్నా కనీసం 6 నెలలకు ఒకసారి జాను మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకుని వచ్చేది. ఒక 10 to 20 డేస్ ఇక్కడే ఉండేవాళ్ళం. జాను లైఫ్లో చాలా స్పెషల్ డేస్ అంటే అది 10 to 20 డేసే. బిజినెస్లో ఉండే స్ట్రెస్, తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా మర్చిపోయి సాధారణమైన వ్యక్తిగా, ఒక అమ్మగా, ఒక బామ్మగా మా కూడానే ఉండేది. అదిగో అక్కడుంచి చూసావా, అక్కడ కూర్చొని జాను మా అందరికీ అన్నం తినిపించేది. మరి ఎక్కడ పడుకుంటారు? బయటనే. బయటనా? ఆ, చందమామను చూపిస్తూ డైలీ ఒక్కో కథ చెప్తూ భోజనం పెడుతూ జాను ఒళ్ళోనే నిద్రపోయేవాళ్ళం. గాలి అలాగా చల్లగా వీస్తూనే ఉండేది. ఆ గాలికి ఈ ఏసీ గాలి అస్సలు పనికే రాదు. ఇప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు ఒక్కో రూమ్లో పడుకుంటున్నారు. కానీ అప్పుడు అందరూ జాను ఒళ్ళోనే హాయిగా పడుకునేవాళ్ళం. సరే పద, నీకు బయట అంతా చూపిస్తాను. రా రా. బంగారి, ఇక్కడే అందరూ కూర్చొని ఉండేవాళ్ళం. జాను పైన చంద్రుని చూపిస్తూ అన్నం పెట్టేది. ఈ తిన్నె మీదే పడుకునేవాళ్ళం. హాయ్. మ్మ్. ఏంటి చూస్తున్నారు? భార్య ఉయ్యాల్లో కూర్చుంటే భర్త వెనక నుండి ఉయ్యాలు ఊపాలి. అదంతా కూడా చెప్పాలా? బంగారి, ఇదిగో చూడు, ఈ భార్యాభర్తల కథలొద్దని ఎన్నోసార్లు చెప్పాను నీకు. ఇప్పుడేంటి, నీకు ఉయ్యాల ఊపాలి అంతే కదా? బంగారి, చిన్న వయసులో ఈ ప్లేస్లో వేరే ఉయ్యాలుండేది. అది ఓడలతోనే తయారైంది. అలాగా? అప్పుడంతా నేను, వర్షిని అందరం ఇక్కడే ఆడుకునేవాళ్ళం. అప్పుడు జాను ఎంతసేపు ఆడుకున్నా సరే అస్సలు అడ్డు చెప్పేదే కాదు. ఇదిగో ఇదే విధంగా మమ్మల్ని ఊపుతూ ఉండేది.